Dear students, I am presenting the video part 2 of UPS and inverters of the paper 3 measuring instruments and consumer electronics. Power supply interruptions. Dear students, in these two figures we have shown the interruptions in the AC supply. That figure 1 shows the micro interruptions. That means the power supply suddenly falls to a small value and again it attains the actual value. And in figure 2, the blackouts means the AC supply value suddenly falls to 0. Simplified black diagram. Online UPS double conversion on AC power. This black diagram is shown here. In this we are having some red line and gray lines. Battery is shown in black color. The AC supply is shown in red color. The DC supply is shown in gray color. సాధారణంగా ఇక్కడ మనం సింప్లిఫై చేయబడినటువంటి ఆన్లైన్ యూపీఎస్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూసాం. ఈ ఆన్లైన్ బ్లాక్ డయాగ్రామ్లో కొంత భాగానికి ఎరుపు రంగు, కొంత భాగానికి గ్రే రంగు మరియు బ్యాటరీకు నలుపు రంగును ఉపయోగించాము. ఈ ఎరుపు రంగులో సూచించింది అంతా ఏసీ భాగం, గ్రే కలర్లో ఉన్నది డీసీ భాగం. మొట్టమొదట ఇందులో మనం పరిశీలించినట్లయితే ఒక రెక్టిఫైరు, ఒక ఇన్వర్టర్ ఉన్నాయి. ఏసీ సప్లై ఎప్పుడూ కూడా డైరెక్ట్గా లోడ్కి త్రో రెక్టిఫైరు, బ్యాటరీ, ఇన్వర్టర్ ద్వారా అందించబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే యూపీఎస్ ఫెయిల్ అయిన సందర్భంలో మాత్రమే డైరెక్ట్గా ఏసీ సప్లై బైపాస్ అయ్యి లోడ్కి చేరుతుంది. ఇందులో చూపెట్టినటువంటి రెక్టిఫైర్ ఏసీ పవర్ని డీసీ పవర్గా మార్చి బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ నుండి డీసీ వోల్టేజ్ ఇన్వర్టర్కి చేరి ఇన్వర్టరు డీసీ వోల్టేజ్ని ఏసీ వోల్టేజ్గా మార్చి లోడ్కి అందిస్తూ ఉంటుంది. బ్లాక్ డయాగ్రామ్. The black diagram of the online UPS is shown in this figure. Here we are having the first black is the filter and transient suppressor. After that rectifier to battery charger, battery charger to DC converter, and then it goes to inverter to boost transformer to load. And again another line is the bypass. Whenever the UPS fails, that AC supply is directly bypasses to the load. Features. Provides maximum protection. Online UPS isolates the input and the output power. Better control of output power. ఆన్లైన్ యూపీఎస్ యొక్క లక్షణాలను పరిశీలించినప్పుడు ఇది మ్యాక్సిమం ప్రొటెక్షన్ కలుగజేస్తుంది. అదేవిధంగా ఇన్పుట్ అవుట్పుట్ మధ్య ఐసోలేషన్ని కలుగజేస్తుంది మరియు అవుట్పుట్ పవర్ని బెటర్గా కంట్రోల్ చేయగలం. ఇట్ హ్యాస్ an excellent response time and cleans all major power fluctuations. Includes circuitry to condition power without using the battery. Batteries last longer. అంతేకాకుండా ఆన్లైన్ యూపీఎస్ రెస్పాన్స్ టైము చాలా మంచిగా ఉంటుంది. ఇది అన్ని రకాల పవర్ ఫ్లక్చువేషన్స్ని తట్టుకోగలదు. కొన్ని సందర్భాల్లో దీంట్లో అడిషనల్ సర్క్యూట్ని ఉపయోగించడం వల్ల బ్యాటరీని వాడకుండా కూడా డైరెక్ట్గా సప్లైని కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే బ్యాటరీలు ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంటుంది. వర్కింగ్. An online UPS does not supply output current from its battery at all times. The current is completely regenerated by transformation from AC to DC and then back to AC. Produces high quality output regardless of the disturbance on the
mains power source. The batteries are only used when the event of an outage. ఆన్లైన్ యూపీఎస్ అనేది అన్ని సందర్భాల్లో కూడా బ్యాటరీ యొక్క కరెంటుతో పనిచేయదు. మీకు జనరల్గా దీంట్లో కరెంటు అనేది 2 సార్లు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మొట్టమొదటిగా ఏసీ నుండి డీసీకి, ఆ తర్వాత డీసీ నుండి తిరిగి ఏసీకి మార్చబడుతుంది. దీనివల్ల మంచి నాణ్యత గల అవుట్పుట్ని పొందగలుగుతాం. అదేవిధంగా దీని యొక్క అవుట్పుట్ పైన ఏసీ పవర్ ఇన్పుట్ పవర్లోని డిస్టర్బెన్సెస్ యొక్క ఎఫెక్ట్ ఉండదు. బ్యాటరీలు కనుక మనం చాలా కాలం తర్వాత మార్చవలసి ఉంటుంది. Most of online UPS technologies use double conversion. The inverter receives DC power from the AC main supply after rectification or from the battery. DC power is converted to high frequency 85 kHz to 100 kHz AC. సాధారణంగా ఆన్లైన్ యూపీఎస్లో డబుల్ కన్వర్షన్ సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. ఈ ఇన్వర్టర్కి డీసీ పవర్ అనేది బ్యాటరీ నుండి అందించబడుతుంది. బ్యాటరీకు ఏసీ సప్లై నుండి రెక్టిఫై చేయబడిన తర్వాత సప్లై బ్యాటరీకి అందించబడుతుంది. ఈ బ్యాటరీ నుంచి డీసీ ఇన్వర్టర్కు అందించబడుతుంది. డీసీ పవర్ని సాధారణంగా హై ఫ్రీక్వెన్సీ పవర్ కలిగిన ఏసీ పవర్గా మార్చడం జరుగుతుంది, which is then down converted to mains frequency in the output. The advantage of this method is reduction in the size of the transformer and cost. High frequency ఏసీను మనం కావాల్సిన ఫ్రీక్వెన్సీకి అవుట్పుట్ వద్ద మార్చుకుంటాము. దీనివల్ల మనకి ఇన్వర్టర్లో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్ యొక్క సైజు మరియు ఖరీదు తగ్గుతాయి. ఫిల్టరింగ్ కెపాసిటీస్. Because of continuous double conversion, an online UPS significantly attenuates the electrical disturbance. Use of pulse width modulation technique can produce sine wave output as well. ఆన్లైన్ యూపీఎస్ యొక్క ఫిల్టరింగ్ కెపాసిటీస్ని పరిశీలించినప్పుడు డబుల్ కన్వర్షన్ ఉపయోగించటం వల్ల ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్లని అన్నిటినీ నిరోధించగలుగుతుంది. అదేవిధంగా పల్స్ విడ్త్ మాడ్యులేషన్ టెక్నిక్ ఉపయోగించడం వల్ల సైన్ వేవ్ అవుట్పుట్ని ఇవ్వగలదు. ఆటోమేటిక్ బైపాస్ guarantees the supply of electricity to the load in the event of fault on the UPS. Only a battery charger fault will result in load transfer to bypass without interruption in the event of a problem. ఆన్లైన్ యూపీఎస్లో ఉన్న ఆటోమేటిక్ బైపాస్ గురించి తెలుసుకుందాం. ఈ ఆటోమేటిక్ బైపాస్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఎటువంటి యూపీఎస్లో ఎటువంటి సమస్య అయినా వచ్చినప్పుడు యూపీఎస్ ఆన్లైన్ సప్లైను నేరుగా లోడ్కి బైపాస్ చేస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, బ్యాటరీ ఛార్జర్లో సమస్య తలెత్తినప్పుడు లేదా బ్యాటరీ ఛార్జింగ్ పూర్తిగా దిగిపోయినప్పుడు ఏసీ సప్లై యూపీఎస్ ద్వారా కాకుండా బైపాస్ చేయబడి లోడ్కి అందించబడుతుంది. Principal use of the bypass is to absorb startup inrush currents. When UPS uses its bypass, the load is no longer protected. బైపాస్ యొక్క ముఖ్య ఉద్దేశం లోడ్కి నిరంతరంగా సప్లైని అందించటం. కానీ ఎప్పుడైతే ఆన్లైన్ యూపీఎస్లో బైపాస్ ద్వారా ఏసీ సప్లైని లోడ్కి అందించబడుతున్నామో అప్పుడు లోడు సప్లైలో వేరియేషన్స్ నుంచి రక్షించబడదు.
Manual bypass. This bypass function is intended for maintenance work. It is used to isolate the UPS without interrupting the mains power to the load. మాన్యువల్ బైపాస్ అనగా మనం యూపీఎస్ని మెయింటెనెన్స్ సర్వీసింగ్ కోసము బ్యాటరీ చేంజెస్ కోసము ఉన్నప్పుడు మనం ఏసీ సప్లైని మాన్యువల్గా బైపాస్ చేసి డైరెక్ట్ ఏసీ సప్లైని లోడ్కి అందించడం జరుగుతుంది. దీనివల్ల ఏసీ సప్లైలోనికి మనం నిరంతరాయంగా లోడ్కి అందించవచ్చు. షూటబిలిటీ యూజ్డ్ ఫర్ ఎక్స్పెన్సివ్ ఆర్ సెన్సిటివ్ ఎక్విప్మెంట్, మిషన్ క్రిటికల్ కంప్యూటర్స్ అండ్ లార్జ్ అప్లికేషన్స్ అండ్ నెట్వర్క్స్. దేనికి ఆన్లైన్ యూపీఎస్లో దేనికి సూటబుల్గా ఉంటాయంటే ఖరీదైన మరియు సున్నితమైన ఎక్విప్మెంట్ కోసం, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన కంప్యూటర్ల కోసం మరియు నెట్వర్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మెరిట్స్ ఆన్లైన్ యూపీఎస్ లాభాలు: మ్యాక్సిమం ప్రొటెక్షన్ టు ది లోడ్, జీరో ట్రాన్స్ఫర్ టైం, సైన్ వేవ్ అవుట్పుట్, కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్, కాన్స్టెంట్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ, హై ఎఫిషియన్సీ. గుడ్ బ్యాటరీ లైఫ్. ఆన్లైన్ యూపీఎస్ యొక్క లాభాలు పరిశీలించినట్టయితే లోడ్ని సురక్షితంగా ఉంచుతుంది. అదేవిధంగా జీరో ట్రాన్స్ఫర్ టైం. ఒకవేళ యూపీఎస్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏసీ లోడ్ బైపాస్ చేయడానికి ఎటువంటి సమయాన్ని తీసుకోదు. ఆన్లైన్ యూపీఎస్ యొక్క అవుట్పుట్ ఖచ్చితంగా సైన్ వేవ్ రూపంలో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ యూపీఎస్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అంతేకాక ఆన్లైన్ యూపీఎస్ యొక్క అవుట్పుట్లోని ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉంటుంది మరియు ఎక్కువ ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది. ఆన్లైన్ యూపీఎస్లో ఉపయోగించే బ్యాటరీ లైఫ్ జీవితకాలం చాలా ఎక్కువ. డిమెరిట్స్, నష్టాలు: కాంప్లెక్స్ సర్క్యూటరీ, ఎక్స్పెన్సివ్, బల్కీ, నాట్ ఎకనామికల్ ఫర్ రేటింగ్స్ బిలో 500 VA. మనం నష్టాలను చూసినట్టయితే దీని యొక్క వలయాలు, సర్క్యూట్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. తర్వాత దీని ఖరీదు కూడా ఎక్కువ. ఆన్లైన్ యూపీఎస్ సైజు కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది 500 వోల్ట్ యాంపియర్ల కంటే తక్కువ లోడ్లో ఉపయోగించినట్టయితే ఖర్చు ఎక్కువ అవుతుంది. క్విజ్. ది బ్యాటరీ పవర్ ఇన్ ఆన్లైన్ యూపీఎస్ ఈజ్ యూజ్డ్ కంటిన్యూస్లీ, intermittently, only when the main supply fails during the faulty conditions. Continuously battery power is used in online UPS. During faulty conditions, the filter used in the online UPS is used to filters primary power source, secondary power source, standby power, none of the above. Secondary power source means AC supply. Frequently asked questions: draw the block diagram of online UPS and explain. Discuss the merits and demerits of online UPS. Comparison of online UPS and offline UPS. Dear students, the comparison between online UPS and offline UPS shown in the tabular form. In first parameter, is the definition. The definition for online UPS is an online UPS is one which supplies the AC power through rectifier and inverter combination circuit in case of power availability as well as power outage. Offline UPS. An offline UPS is one which supplies the AC main power supply directly to the load in case of power availability, and whenever there is a power outage, it supplies power to load through backup battery. Next parameter, heat dissipation and operating temperature. In online UPS, heat dissipation is more in comparison to
offline UPS because online UPS is on continuously. In offline UPS, heat dissipation is low because offline UPS is switched on only in case of power outage. Regarding transfer time, in online UPS, time required to switch the path during power outage is termed as transfer time. As the transfer switch in case of online UPS is always on, thus transfer time is 0. In offline UPS, transfer time is about 5 milliseconds. External distortions. Online UPS is immune to external distortions such as surges, spikes, and power failure. Offline UPS is not immune to external distortion. Components. Online UPS requires more components and thus it is complex to design. Offline UPS requires less components and thus simpler in design. Heatsink. Large heatsink is required in case of online UPS. Small heatsink is required in case of offline UPS. Cost. Costly in comparison to offline UPS. Offline UPS is less costly than the online UPS. On time of inverter. The inverter is on in power outage as well as during power availability. The inverter is on only when the power failure occurs in offline UPS. Reliability and efficiency. The online UPS is less reliable because it is on state always. Offline UPS is more reliable because it is on state only during power outage and thus its efficiency is high. Applications. Online UPS is used in medical equipment, in telecommunication equipment, etc. Offline UPS is mainly used in computers, personal computers, etc. Dear students, మనం ఆన్లైన్ యూపీఎస్ మరియు ఆఫ్లైన్ యూపీఎస్ మధ్య భేదాలను పట్టిక రూపంలో ఇక్కడ పొందుపరిచాము. మొట్టమొదటగా నిర్వచనాన్ని పరిశీలించినప్పుడు ఆన్లైన్ యూపీఎస్ అనేది లోడ్కి పవర్ని ఎల్లవేళలా రెక్టిఫైర్ మరియు ఇన్వర్టర్ వలయాల నుండి అందిస్తూ ఉంటుంది. ఈ ఆన్లైన్ యూపీఎస్లో పవర్ ఏసీ పవర్ ఆన్ అయి ఉన్నా ఆఫ్ అయి ఉన్నా కూడా సప్లై రెక్టిఫైర్ మరియు ఇన్వర్టర్ వలయాల నుండే వస్తుంది. ఆఫ్లైన్ యూపీఎస్లో లోడ్కు ఏసీ మెయిన్ పవర్ డైరెక్ట్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఏసీ పవర్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే బ్యాటరీ నుండి బ్యాకప్ సప్లై లోడ్కు అందించబడుతుంది. హీట్ డిసిపేషన్ అండ్ ఆపరేటింగ్ టెంపరేచర్. ఆన్లైన్ యూపీఎస్ పనిచేస్తున్నప్పుడు ఎక్కువ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. దీనికి కారణం యూపీఎస్ ఎల్లవేళలా ఆన్లో ఉండటమే. అదే ఆఫ్లైన్ యూపీఎస్ని పరిశీలించినప్పుడు దీంట్లో తక్కువ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. కారణం ఇది ఓన్లీ పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. ట్రాన్స్ఫర్ టైం. ఆన్లైన్ యూపీఎస్లో ఎల్లవెల్లా సప్లై రెక్టిఫైర్ ఇన్వర్టర్ వలయాల నుంచి అందుతూ ఉంటుంది కాబట్టి పవర్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా లోడ్కి ఎల్లవెల్లా పవర్ అందించబడుతూ ఉంటుంది. కనుక దీంట్లో ట్రాన్స్ఫర్ టైం అనేది 0గా ఉంటుంది. అదే ఆఫ్లైన్ యూపీఎస్లో పవర్ సప్లై ఫెయిల్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ స్విచ్ ఇన్వర్టర్ వలయాలకి కనెక్ట్ అవ్వటానికి 5 మిల్లీసెకండ్ల టైం పడుతుంది. ఎక్స్టర్నల్ డిస్టార్షన్స్. ఆన్లైన్ యూపీఎస్ అన్ని రకాల డిస్టార్షన్ని తట్టుకోగలదు. ఆఫ్లైన్ యూపీఎస్ అన్ని రకాల డిస్టార్షన్ని తట్టుకోలేదు. కాంపోనెంట్స్. ఆన్లైన్ యూపీఎస్
ఎక్కువ కాంపోనెంట్లు కలిగి ఉండటం వల్ల దీని డిజైన్ కూడా క్లిష్టంగా ఉంటుంది. ఆఫ్లైన్ యూపీఎస్ తక్కువ కాంపోనెంట్లో మరియు సులభమైన డిజైన్ కలిగి ఉంటుంది. హీట్ సింక్. ఆన్లైన్ యూపీఎస్లో పెద్ద హీట్ సింక్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ యూపీఎస్లో చిన్న హీట్ సింక్ సరిపోతుంది. కాస్ట్. ఆన్లైన్ యూపీఎస్ ఆఫ్లైన్ యూపీఎస్ కంటే ఖరీదు ఎక్కువ. ఆఫ్లైన్ యూపీఎస్ ఖరీదు ఆన్లైన్ యూపీఎస్ ఖరీదు కంటే తక్కువ. ఆన్ టైమ్ ఆఫ్ ఇన్వర్టర్. ఆన్లైన్ యూపీఎస్లో ఇన్వర్టర్ ఎల్లవేళలా ఆన్ అయ్యే ఉంటుంది. ఆఫ్లైన్ యూపీఎస్లో పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీ. ఆన్లైన్ యూపీఎస్ని తక్కువ నమ్మదగినవి. దీనికి కారణం ఇది ఎల్లవేళలా ఆన్ అయి ఉంటుంది కాబట్టి. ఆఫ్లైన్ యూపీఎస్ని ఎక్కువ నమ్మదగినవి. ఇవి కొద్దిసేపు మాత్రమే పవర్ ఫెయిల్యూర్ సందర్భాల్లోనే ఆన్ అవుతాయి కనుక వీటిని ఎక్కువ నమ్మొచ్చు. వీటి యొక్క ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉపయోగాలు చూసినట్లయితే ఆన్లైన్ యూపీఎస్ని మెడికల్ ఎక్విప్మెంట్లోను మరియు టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లోను ఉపయోగిస్తారు. ఆఫ్లైన్ యూపీఎస్ని కంప్యూటర్లో, పీసీ పర్సనల్ కంప్యూటర్లో ఉపయోగిస్తారు. Students, now I am going to explain about inverters. The objectives of the inverters topic are: know what is an inverter, classify inverters, general applications, features. Inverter definition. Inverter is a circuit which converts DC power into AC power at the desired voltage, frequency and waveform. ఇన్వర్టర్ యొక్క నిర్వచనం. ఇన్వర్టర్ వలయం DC పవర్ని AC పవర్గా మారుస్తుంది. మనకు కావాల్సిన వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ మరియు వేవ్ ఫామ్లలో అందిస్తుంది. వలయంలో ఇన్వర్టర్ యొక్క పటం చూపబడింది. DC ఇన్పుట్ ఇచ్చినప్పుడు AC అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఇన్వర్టర్ జనరల్ అప్లికేషన్స్: uninterruptible power supplies, variable speed AC drives, induction heatings, aircraft power supplies. ఇన్వర్టర్ని సాధారణంగా ఉపయోగాలు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్లోను, వేరియబుల్ స్పీడ్ AC డ్రైవ్లోను, ఇండక్షన్ హీటింగ్లోను, ఎయిర్ క్రాఫ్ట్ పవర్ సప్లైస్లోను, గృహ అవసరాలకైన విద్యుత్ వినియోగాల్లోనూ ఉపయోగిస్తూ ఉంటాం. క్లాసిఫికేషన్. Inverters are classified according to different factors. The first one is based on the output type. Depending on the output type, inverters are two types: single phase inverter, three phase inverter. Based on input source, inverters are two types, that is voltage source inverter, current source inverter. Based on circuit configuration, off bridge inverter, full bridge inverter. Based on output regulation, input control, pulse width modulation control. Based on output waveform, square waveform, quasi square waveform, sine waveform. Based on switching element, SCR power transistor, MOSFET, IGBT. ఇన్వర్టర్ని 6 రకాలుగా విభజించారు. ఈ 6 రకాలలో మొట్టమొదట అవుట్పుట్ విధానాన్ని బట్టి సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ గాను, ఇన్పుట్ సోర్స్ని బట్టి వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్లు గాను, సర్క్యూట్ కాన్ఫిగరేషన్ బట్టి ఆఫ్ బ్రిడ్జ్, ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లు గాను, అవుట్పుట్ రెగ్యులేషన్ బట్టి ఇన్పుట్ కంట్రోల్, PWM కంట్రోల్ ఇన్వర్టర్లు గాను, బేస్డ్ ఆన్ అవుట్పుట్ వేవ్ ఫామ్, స్క్వేర్ వేవ్ ఫామ్, క్వాజీ స్క్వేర్ వేవ్ ఫామ్, సైన్ వేవ్ ఫామ్ అని 3 విధాలుగాను, బేస్డ్ ఆన్ స్విచ్చింగ్ ఎలిమెంట్, SCR పవర్ ట్రాన్సిస్టర్ ఉపయోగించేవి, మాస్ఫెట్ను ఉపయోగించేవి,
Inverter is a circuit which converts DC power into AC power of desired frequency and amplitude. Inverters may be classified based on output type, input source, circuit configuration, output regulation, output waveform, switching element. The next topic is the objectives or the working of a single phase bridge inverter using MOSFET. The circuit of the MOSFET bridge inverter and its equivalent are shown in the figure. In the left hand side of the figure, it consists of 4 MOSFETs and parallelly connected to reverse bias diodes, and load is connected in between the 4 MOSFETs. In the equivalent circuit, all the MOSFETs are replaced with switches S1, S2, S3, S4, and the load is assumed to be a resistive load. This is the actual circuit of the bridge inverter circuit using MOSFET. This is the single phase bridge inverter output input waveforms. Construction. The circuit consists of 4 MOSFETs T1 to T4 of N-channel type. A parallel combination of MOSFET and reverse bias diode in each arm of bridge. Load is connected across the bridge. Working. MOSFET can be turned on by applying positive voltage on the gate. The MOS structure ensures negligible control power. By applying a pulse width modulation signal at gate, the output voltage can be controlled. MOSFETs 1 and 4 and MOSFETs 2 and 3 are alternatively turned on at a desired frequency. The MOSFET acts as control switch. MOSFET can be turned on by applying a positive voltage to the gate. The MOSFET structure ensures In this topic, you have learnt single phase bridge inverter using MOSFETs as an active device discussed. Input and output waveforms. Voltage source inverter. Voltage driven inverter is defined as any inverter in which the circuit connects a DC voltage source through semiconductor switches directly to the primary of the transformer. Voltage source inverter. As shown in figure, the DC supply is connected to the primary of the transformer and the output is taken across the secondary. Current source inverter. The filter is connected in series with the input. Circuit diagram of the voltage source inverter is shown in the figure. The circuit essentially consists of 2 semiconductor switches, a center tap transformer, a switching circuit, DC voltage source. Circuit description. Circuit switches, semiconductor switches. These switches can be power transistors or SCRs or MOSFETs or IGBTs. These switches open and close alternatively at regular intervals of time. Circuit description. They are controlled by switching circuit. Only one switch is on at any instant. Switching circuit is essentially a multivibrator producing a square wave output at desired frequency. Produces 2 complementary outputs to drive each switch alternatively. The output is high enough to drive the switches to saturation. Center tap transformer facilitates the push-pull action, combines the 2 halves of the product produced during switching action, produces required output voltage through transformer action, provides isolation. DC voltage source. The DC voltage source is usually a battery which acts as a primary source of energy. The DC source must have ideally zero impedance to source and the amplitude of the current. When S1 is closed, entire source voltage appears across the upper winding of the transformer as shown in the red arrow mark.
S5 remains on for a period of T/2